ప్లీజ్ అండి, దయచేసి ఒక లైక్ చేసి చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఏమేమో వీడియోలు చూస్తూ లైక్స్ కొడుతుంటారు, కానీ లైఫ్లో జరిగే వాటి గురించి చెబితే ఎవ్వరూ లైక్ చేయడం లేదు. ఇటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. పరాయి అబ్బాయితో సంబంధం పెట్టుకున్న అమ్మాయి ఎలా ఉంటుంది, ఎలా చెప్తుందో తెలుసా? మీరు కొంచెం డౌట్ పడినా సరే అనుమానిస్తున్నావా అని సీరియస్గా ఉంటుంది. నిజంగా అలా చేసేవారే ఇలా చేస్తారు అని చెప్పవచ్చు. చెయ్యలేని అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసా? నేనేం చేశాను అని తన ఫోన్ మీకు ఇస్తుంది అని చెప్పవచ్చు. ఎవ్వరు ఏమైనా అనుకోని, మన ప్రయత్నం మనం చేస్తే సరిపోతుంది అని కొంతమంది అమ్మాయిలు అనుకుంటారు. పెళ్ళయ్యాక లేదా ఒక అబ్బాయితో రిలేషన్లో ఉండగా మరొక అబ్బాయిని చూడటం తప్పు అని చెప్పవచ్చు. పెళ్ళయ్యాక లేదా రిలేషన్లో ఉండగా అన్నీ తనే అవ్వాలి అనుకోవాలి, అంతేకాని మరొక అబ్బాయిని ఆశించడం నిజంగా తప్పే అని చెప్పవచ్చు. పాస్ట్లో రిలేషన్లో ఉన్నా సరే అన్నీ తగ్గించుకుంటే మంచిది అని చెప్పవచ్చు. అలానే కంటిన్యూ మాత్రం కాకూడదు అని చెప్పవచ్చు. ఒకరు చేశారు అని మనం అలాంటి పనులు అస్సలు చేయకూడదు అని చెప్పవచ్చు. ఇప్పుడు బాగానే ఉంటారు, కానీ తర్వాత చాలా సమస్యలు వస్తాయి అని చెప్పవచ్చు. ఎలాంటి సమస్యలు రావద్దు అంటే ఇలా చేస్తే చాలా బెటర్ అని చెప్పవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి చెడు నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్పవచ్చు. పాస్ట్లో రిలేషన్లో ఉంటే మర్చిపోండి, లేదు మర్చిపోను అంటే 2 కుటుంబాలు పరువులు పోతాయి అని చెప్పవచ్చు. అలాంటివి జరగకూడదు అంటే మీరు చేసే ప్రతి అడుగు ఆలోచించే వెయ్యాలి అని చెప్పవచ్చు. సాధారణంగా అందరూ ఆశించేది ఫస్ట్ డబ్బు కాదు అని చెప్పవచ్చు. ముందు పరువు, ఆ తర్వాతే డబ్బు అని చాలా తేలికంగా చెప్పవచ్చు. ఆశించేది అడుగు వేస్తే ఎలాంటి సమస్యలు రావు, ఉండవు అని చెప్పవచ్చు. ఎప్పుడైనా సరే నిర్ణయం మన చేతుల్లో ఉంటుంది అనుకోకూడదు. వెనుక కాటు వేసే వాళ్ళు చాలామంది ఉంటారు అని చెప్పవచ్చు. మన ముందుకు వచ్చి వెయ్యరు, 4 గోడల మధ్య మాత్రమే వేస్తారు. తెలిసి ఒకసారి తప్పు చేస్తే ఆ తప్పు ఒప్పు కాదు, అది తప్పే అవుతుంది. మనం ఒప్పు చేద్దాం అన్నా ఎవ్వరు చెయ్యనివ్వరు. ఎందుకంటే ఈ ప్రజలకు ఒక మూవీలా ఒక ఎంటర్టైన్మెంట్ అనేది కావాలి. అప్పుడే వాళ్ళకు మనశ్శాంతి అని చెప్పవచ్చు. సమస్యలు ఎలా వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి ఉండాలి. ఆ శక్తి తప్పు మార్గంలో పోతే రాదు, మంచి మార్గంలో వెళితే మాత్రమే వస్తాయి అని చెప్పవచ్చు. ఇప్పుడు 2 కుటుంబాల పరువు పోయినట్టే అని చెప్పవచ్చు. ఏది ఎలా అంటారా? ఒకరు చేసిన పనికి 2 శిక్షలు పడతాయి అంటే మాటలు పడాల్సిన అవసరం వస్తుంది అని చెప్పవచ్చు. ఒక వ్యక్తి నచ్చకుంటే వెంటనే తనని మర్చిపోండి, అంతేకాని ఇద్దరి రిలేషన్ ముందుకు నడిపిస్తా అంటే మాత్రం అది జరగదు అని చెప్పవచ్చు. ఎందుకంటే తప్పకుండా అది తెలిసిన రోజు మళ్ళీ ఆలోచించేందుకు ఏం ఉండదు అని చెప్పవచ్చు. అందుకే ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన పని ఒకటే, మన అనుకునే వారిని మోసం చేయకుండా తన కోసమే బ్రతుకుతూ ఉండాలి. ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. అప్పుడే అన్నీ జరుగుతాయి అని చెప్పవచ్చు.
ఎప్పుడైనా మన అనుకునే వారిని మోసం చేస్తే చివరికి మనం ఎంగిలి మెతుకులు వేరుకోవాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. అందుకే సమస్యలు మాత్రం ఎవరికి ఉండద్దు. అప్పు ఉంటే కష్టపడి సంపాదించి తీర్చుకోవచ్చు, కానీ పరువు ప్రతిష్టలు దిగజారి అడుక్కోవడం ఇలాంటివి అప్పు కన్నా పెద్ద డేంజర్ అని చెప్పవచ్చు. అందుకే మనకు తెలిసిన విషయం ఏమిటి అంటే, చేసుకున్న అబ్బాయిని అయినా లేక రిలేషన్లో ఉన్న అబ్బాయిని అయినా సరే వదులుకోకండి. అలాగే మోసాలు అనేవి చేయకండి. ఎందుకంటే సమస్యలు ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరికి తెలియదు అని చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పినవి అన్నీ చేస్తూ ఉంటే ఎలాంటి సమస్యలు రావు అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే అన్నిటికీ పరిష్కారాలు దొరుకుతాయి అని చెప్పవచ్చు. అమ్మాయి మిమ్మల్ని చూస్తూ మీతో ఉండాలనుకుంటే తను మిమ్మల్ని గమనిస్తుంది అని చెప్పవచ్చు. తను మిమ్మల్ని కాదు, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీలో కూడా తెలుసుకుంటుంది. మొట్టమొదటిగా తను ఎలాంటి సంకేతం ఇస్తుందో తెలుసా? ఇప్పుడు చెప్పినవి అన్నీ ఇస్తుంది. మరి ముఖ్యంగా చెప్పవచ్చు, తాను మిమ్మల్ని ప్రేమిస్తేనే ఇలాంటి సంకేతాలు ఇస్తుంది అని పర్టికులర్గా చెప్పవచ్చు. మిమ్మల్ని ప్రేమించే అమ్మాయి మీ దగ్గర నుంచి ఏం ఆశించదు, కేవలం ప్రేమ తప్ప అని చెప్పవచ్చు. అమ్మాయిలు అందరూ ఒకేలా ఆలోచిస్తారు అని చెప్పవచ్చు. అమ్మాయి మీరు ఇద్దరు ఎంత అండర్స్టాండింగ్తో ఉంటున్నారు అనేది మాత్రమే అందరూ చూస్తారు. ఎంత డబ్బు, ఎన్ని సంస్థలు ఉన్నాయి అని ఎవ్వరు చూడరు అని చెప్పవచ్చు. మీ పర్సన్ని మీరు మాత్రమే కంట్రోల్లో పెట్టగలుగుతారు. అది ఎవరితోనూ సాధ్యం కాదు. సర్వసాధారణంగా అబ్బాయిలు తన మాట విన్నట్టే వింటారు, కానీ రియాలిటీలో అలా ఉండరు. ఎందుకంటే వాళ్ళకు కావలసింది సంతోషం. మీతో అన్ని అబద్ధాలు ఆడినా సరే, కానీ పైకి మాత్రం చిరునవ్వుతో ఉంటారు. కారణం మీపై ఉన్న ప్రేమ. ఇలాంటి విషయాలు చెబితే మళ్ళీ ఎక్కడ గొడవలు అవుతాయో అని భయపడి చాలామంది ఇలానే చేస్తారు. ఎవ్వరు ఏమనుకున్నా మీరు చేసే పని సక్రమంగా చేస్తే ఎలాంటి ఇబ్బందులు రావు అని చెప్పవచ్చు. ఒకవేళ వచ్చిన సర్దుకుపోయేంత గుణం మీ దగ్గర ఉంటుంది అని చెప్పవచ్చు. ఎప్పుడైనా సరే మీలో మీరు ఖచ్చితంగా గొడవ పడటం కామన్, కానీ అలా కాకుండా ఇలా ఉండాలి.